తెలంగాణ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎప్పుడూ చర్చనీయాంశమే. కానీ ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, ముఖ్యంగా ఏబిఎన్ వంటి ఛానళ్లు అనుసరిస్తున్న తీరు జర్నలిజం విలువలకే మచ్చ తెచ్చేలా ఉందని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిష్పాక్షికంగా వార్తలు అందించాల్సింది పోయి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మరో పార్టీని టార్గెట్ చేయడంపై సామాన్య ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏబిఎన్ యాంకర్ వెంకటకృష్ణ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రతిపక్ష నాయకులను, ప్రత్యేకించి కేసీఆర్ గారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి వాడుతున్న భాషను సదరు యాంకర్ సమర్థించడం చర్చనీయాంశమైంది. చావాలని కోరుకుంటూ చేసే వ్యాఖ్యలను కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు అని కితాబు ఇవ్వడం ఏ రకమైన జర్నలిజం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లపై కేసీఆర్ గారు గళమెత్తితే దాన్ని అహంకారంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యమ కాలం నుండి నేటి వరకు తెలంగాణ అస్తిత్వంపై, ఇక్కడి నాయకత్వంపై ఒక వర్గం మీడియా నిరంతరం విషయం చిమ్ముతూనే ఉంది. అభివృద్ధిని చూపించకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం వ్యక్తులను టార్గెట్ చేయడం వల్ల ప్రజల్లో మీడియా సంస్థల పట్ల నమ్మకం సడలిపోతుంది. మీడియా అనేది ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం. అది పాలకుల పక్షాన కాకుండా ప్రజల పక్షాన ఉండాలి. కానీ పచ్చ మీడియా అని పిలువబడే కొన్ని సంస్థలు ఒక పార్టీ బానిసలుగా మారి పనిచేయడం వల్ల సమాజానికి జరిగే మేలు కంటే కేడే ఎక్కువ. ఇప్పటికైనా ఇటువంటి ఏకపక్ష ధోరణిని వేడి వాస్తవాలను వక్రీకరించకుండా చూపిస్తారని తెలంగాణ సమాజం కోరుకుంటోంది. ఆ పొగరుతనము తగ్గలేదు, ఆ బూతులు తగ్గలేదు, ఫైనల్ గా వెటకారము తగ్గలేదు, ఆ అహంకారము తగ్గలేదు. బోత్ వెటకారం తగ్గలేదు, అహంకారం కూడా తగ్గలేదు. 2023 ఎన్నికల్లో ఏ అహంకారం అయితే బీఆర్ఎస్ పార్టీని ఓడించింది అని అందరూ అనుకున్నారో అది తగ్గలేదనేది ఒకటి కనపడుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన కొన్ని వెర్షన్స్ సరే అది తన శైలిలో, తన స్టైల్లో, తన భాషలో, తన భాష ఏముందిలే, ఆ రెండు పార్టీలతో ఒకటే భాషలాగా ఉంటది కదా, ఆ భాషలో చాలా తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు, ప్రతి పాయింట్ ని కౌంటర్ చేశారు.